వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. ఈ మధ్య గత 2-3 వారాల్లో తీవ్రంగా కలిసివేసే 2 వార్తలు. ఒకటి 2 వారాల క్రితం దర్శక దిగ్గజం అని చెప్పాలి రాజమౌళి గారిపై కొన్ని ఆరోపణలు చేస్తూ ఉప్పలపాటి సీను అనే వ్యక్తి వీడియో రిలీజ్ చేసి నా చావుకి వీళ్ళే కారణం అని చెప్పడం చాలా డిస్టర్బ్ చేసింది చాలామందిని. అసలు ఏం జరిగి ఉంటుంది, ఇతను ఇలా వీడియో పెట్టి ఎవరిని బెదిరిస్తున్నట్టు అని చెప్పి. మొన్న ఉప్పలపాటి సీను అనే గతంలో యమదొంగ సినిమాకి ఆయన వర్క్ చేశారని అంటున్నారు. నిజమేనా అసలు? అంటే ఆయన వీడియో పెట్టిన వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అతని పేరు వేశారండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేది మామూలుగా వేస్తారు అంతే. అదేమి ఆయన ఏదో ఆ సినిమాకి కంట్రిబ్యూట్ చేశాడని కాదండి. ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఆ క్రెడిట్ ఇస్తారు. కానీ రాజమౌళి సినిమా అది తనే ఆర్గనైజ్ చేసుకుని ఉంటాడు. తనతో పాటు ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆ క్రెడిట్ ఇచ్చి ఉంటాడు ఆయన. అది ఆయన కన్సిడరేషన్తో జరిగినటువంటి పనిగానే చూడాలి. అవును, ఇతనేదో కంట్రిబ్యూట్ చేశాడని అనుకోనక్కర్లేదు. అంటే చాలా సందర్భాల్లో సినిమా పరిశ్రమలో ఇలా కొంతమంది వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రతి దర్శకుడికి కనీసం 5-6 ఇలాంటి ఒక స్నేహ బృందం ఉంటుంది. అవును, వీళ్ళు ఒక అంటే ఎదిగినటువంటి ఆ గ్రూప్లో నుంచి ఎదిగినటువంటి వాడి మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీళ్ళకి. అతను తనకేదో సినిమా ఇస్తాడని ఇలాంటివేవో ఉంటాయి. అవి ఎక్కడో నెరవేరకపోతే అక్కడి నుంచి వీళ్ళు గాయపడటం మొదలు పెడతారు. లేదు వాళ్ళు కనీసం 1-2-3 సార్లు ఫోన్ ఎత్తకపోయినా వీళ్ళు గాయపడతారు. అదే 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 ఇలాంటివి వచ్చినప్పుడు రకరకాలుగా వాళ్ళు అంటే ముందే వీళ్ళకి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది. ఊరికే ఎవరైనా నిజంగానే గాయపడి చేస్తే అది వేరేగా ఉంటుంది. వీడియో పెట్టి బెదిరిస్తున్నారంటేనే అర్థం అదే కదా సార్. వీడియో పెట్టాడు, ఆయన చాలామందితో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రస్తావించిన పేర్లు, ఆయన వీడియోలో ప్రస్తావించిన పేర్లు అందులో ఉన్న పేర్ల వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు ఆయన. అందులో ఒక పేరు గల ఆయన చెప్పాడు నాకు ఆయన మాట్లాడుతున్నాడని. అంటే నేను నిన్న కాంటాక్ట్లోకి వెళ్ళాను, బాగానే ఉన్నాడు, పర్వాలేదు అన్నాడు ఆయన. అంటే కానీ ఆ బెదిరింపు వెనక మరి ఉద్దేశం ఏంటి? అది క్రిమినల్ అఫెన్సే కదా సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని గాయపరుస్తానంటే ఏ విధంగా అది అఫెన్సో, నన్ను నేను గాయపరుచుకుంటా నీ పేరు చెప్పి అని బెదిరించడం కూడా ఒక అఫెన్సే కదా. అంటే ఇది సుమోటోగా తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశాడు అతను వీడియోలో. అవును, చేసి లై డిటెక్టర్ టెస్టులు చేయండి, అతనికి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నాడు. ఎవరు? ఆయనే, ఈ శ్రీనివాసే ఆయనే చెప్తున్నాడు. అంటే తెలిసి ఆలోచితంగా చేసిన ఒక చర్య. అంటే వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టుగా కనిపిస్తారు. అంటే అదంతా స్క్రిప్ట్ రాసుకున్నాడు ఆయన. ఒక దశలో వీళ్ళు ఒక విషయాన్ని నమ్మటం ప్రారంభించి నెమ్మదిగా అదే నిజం అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతారు. అవును, వెళ్ళిపోయిన తర్వాత అది అబద్ధము, నువ్వు డిజైన్ చేసుకున్న కథ, అది వాస్తవం అది కాదు అని ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. ఆ కథ మీద ఆధారపడే ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. అదే మరి అంటే మెడ్రాస్ నుంచి మాకు పరిచయం ఉందని చెప్తున్నాడు ఆయన. అంటే ఆ రోజుల్లో క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాడు ఈయన, రాజమౌళి గారు. అక్కడ చాలామంది పనిచేశారు. త్రికోటి అనేటువంటి ఇంకో డైరెక్టర్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. వీళ్ళందరూ ఆ కాంపౌండ్ నుంచి వచ్చారు. అక్కడే ఎక్కడో పరిచయం అయి ఉంటాడు అతను. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చాడు సీరియల్స్లోకి. వచ్చిన సందర్భంగా ముళ్ళపూడి వరతో పరిచయం. ముళ్ళపూడి వరగారికి కూడా ఆ మర్యాద రామన్న సినిమా టైటిల్స్లో ఆ క్రెడిట్ ఇచ్చాడు ఆయన. అంటే తను చెప్పినటువంటి ఐడియా మీద సినిమా బిల్డ్ అయింది. అది మూలనున్న కథలు, మారుమూల కథలు మాకు చెప్తున్నటువంటి వరకి కృతజ్ఞతలు అని చెప్పి వేస్తారు దానిలో. అలా ఈ ఎక్నాలజీ చేయటము, తనతో పాటు ట్రావెల్ అవుతున్న వాళ్ళని తనతో పాటు అకామిడేట్ చేసుకోవటం, ఇది చేస్తున్నాడు ఆయన రాజమౌళి. ఆయన మీద ఈ రకమైనటువంటి దాడి జరగటం కరెక్ట్. అంటే ఆయన థియరిటికల్గా ఆయనలో లోపాలు ఉన్నాయి, ఆయన స్కీమ్స్లో లోపాలు ఉన్నాయి, దాని మీద క్రిటికల్గా మాట్లాడటం వేరు. ఈ పర్సనల్ అటాక్ చేయటం, పైగా ఒక అమ్మాయిని ఆయనే చెప్పాడు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఈవెంట్లో, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న కొత్తలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను, ఈ డైరెక్షన్ వదిలిపెట్టేద్దామా, ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బెటరా అనుకున్నాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఆ అమ్మాయితో ప్రేమలో లేను, అమ్మాయి ఆకర్షణలో ఉన్నానని తెలిసింది. ఆ తర్వాత అది వదిలేసి నేను దీని మీదే నిలబడ్డాను అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అది ఉంది, ఆ వీడియో అవైలబుల్గానే ఉంది. ఒకవేళ ఇతను చెప్పిన ప్రకారం ఆ అమ్మాయిని ప్రేమించాడు అతను అంటే అదేం తప్పేం కాదు. ప్రేమించటం తప్పేమీ కాదు, అది క్రైమ్ కాదు. కాబట్టి ఆయన ప్రేమించి ఉండొచ్చు.
అదే అమ్మాయిని ఇతను ప్రేమించి ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరితో ఒకేసారి ప్రేమలో ఉండాలా లేదా అని నిర్ణయించుకోవాల్సింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో ప్రస్తావించట్లేదు ఈయన. కానీ అందరూ ఇష్టం వచ్చిన ఫోటోలు పెట్టేసుకుంటున్నారు, అది కూడా చాలా దారుణం. అంటే చాలా మంది ఇప్పుడు ఆవిడ ఫోటో తీసుకొస్తున్నారు, ఆయన వైఫ్ ఫోటో పట్టుకొచ్చేసి పెట్టేస్తున్నారు అక్కడ. అవును. పెట్టి దాన్ని అదే వాస్తవం అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం కూడా చేసేస్తున్నారు. రెండోది ఆవిడకి ఒక పాస్ట్ ఉంది, దాంతో దీన్ని ఈ స్టోరీని రిలేట్ చేసి కథలు అల్లుతున్నారు. అది అంతకంటే అనవసరమైనటువంటి చర్య, దుర్మార్గం కూడా. అవును. వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి దాడి చేయటం అనేది ఖచ్చితంగా తప్పే, ఎవరు చేసినా. ఎవరి పర్సనల్ లైఫ్ మీద దాడి చేయకూడదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు. కానీ ఇక్కడ ఏం కోరుకుని చేశాడు ఈయన? ఇప్పుడు ఉప్పలపాటి శ్రీను అనే వ్యక్తి ఈ వీడియో పెట్టడం ద్వారా ఆప్షన్ ఏ స్పందించి రాజమౌళి గారు అర్జెంటుగా నన్ను ఆదుకుంటారనా, నన్ను పలకరిస్తారనా, ఆప్షన్ బి ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ వస్తుందని అర్థం కావట్లేదు. అంటే ఆ అమ్మాయి ఉందా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్. అదే కదా కన్ఫ్యూజన్. అసలు ఆ అమ్మాయి అసలు వీళ్ళకంటే కూడా వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి నుంచి గెయిన్ అయ్యారు అనుకుంటే లూజర్ ఆ అమ్మాయి కదా. అవును, ఆ అమ్మాయి కదా నోరు తెరిచి నా జీవితాన్ని వీళ్ళిద్దరూ భ్రష్టు పట్టించారని చెప్పాల్సింది. ఆవిడ ఎవరో తెలియట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది ఆ ఏరియాలో. అసలు ఆ అమ్మాయి ఉందా లేదా అనేది కూడా డౌటే. కాబట్టి క్లారిటీ లేని ఒక విషయం మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత పైగా ముగ్గురం కలిసి ఉందాము, నలుగురం కలిసి ఉందాము ఇలా మాట్లాడుతున్నాడు అతను. ఇది ఒక మహిళ గురించి మాట్లాడుతున్నాం అనేటువంటి స్పృహ కూడా కోల్పోయాడు అతను. అదే అంటే అక్కడ క్లియర్గా ఇన్సానిటీ, ఒక మెంటల్ ఇల్నెస్ కనిపిస్తున్న అనేక వ్యాఖ్యలు ఉన్నాయి అందులో. ఉన్నాయి. అయితే దీంతో పాటు ఆయనకి క్షుద్రశక్తులు తెలుసు, ఇలాంటివి కూడా మాట్లాడాడు అతను. ఎవరికి? రాజమౌళికి తెలుసు. అంటే వాంటెడ్గా అతను ఎవరైతే తన స్థానాన్ని ఇబ్బంది పెడతారు అనుకుంటాడో ఆయన, వాళ్ళని లైన్ నుంచి తప్పించేస్తాడు ఇతను అని చెప్పి వివి వినాయక్ని అలాగే తప్పించారు, తర్వాత సురేందర్ రెడ్డిని అలాగే తప్పించారు, ఇలా కూడా మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు అతని టార్గెట్ అనిల్ రావిపూడి అని చెప్తున్నాడు ఈయన. అనిల్ రావిపూడిని ఈ రేస్లోంచి తప్పించడం ఎలా అనేది ఆలోచిస్తున్నాడు అని ఈయన ఒక జడ్జిమెంట్ పాస్ చేశాడు. అంటే ఇతన్ని ముందు తీసుకెళ్ళి ఒక సైకియాట్రిస్ట్ దగ్గర కూర్చోబెట్టాల్సిన అవసరం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది. అయితే ఇతని ప్రోగ్రామ్ ఏమిటి అన్నారు మీరు ఇందాక. అవును. అంటే ఇతను ఏదో ఆయన దగ్గర నుంచి ఆశించి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఆయన ఉన్నటువంటి బిజీలో అటెండ్ అయి ఉండకపోవచ్చు. అవును. ఈ అటెండ్ కాకపోవడంతో నేనేమిటో చూపిస్తా నీకు, నీ జీవితాన్ని సర్వనాశనం చేయగలను నేను, నన్నేదో నువ్వు అల్లాటప్ప అనుకుంటున్నావు అని చెప్పి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోకి వచ్చాడు అతను. దీన్ని సీరియస్గా పట్టించుకోకుండా వాళ్ళు కూడా చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. అవును, మాట్లాడద్దు అని. ఈ మధ్య ఆయన మీడియాతో మాట్లాడాల్సినటువంటి ఒక సందర్భం వచ్చింది కీరవాణి గారి ఈవెంట్కి సంబంధించి. ఆయన అక్కడ వరకే మాట్లాడి తప్పుకున్నాడు సీన్లో నుంచి రాజమౌళి గారు. అంటే ఇది మాట్లాడటం ఇష్టం లేదు వాళ్ళకి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే ఇది మాట్లాడి ఇంకా రచ్చ చేయటం కన్నా కూడా వదిలేస్తే బెటర్, ప్రపంచం జడ్జి చేసుకుంటుంది. ప్రపంచం ఆల్రెడీ అర్థం చేసుకుంది. అంటే ఇది చేసిన ఎవరు ప్రపంచం వివరాల్లోకి వెళ్ళట్లే. ఇలా వీడియో పెట్టిన తీరు చూస్తే ప్రైమా ఫేసి అర్థమైపోతుంది అవతల మనిషి మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది అని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా ఆయనకి ఏమైనా లావాదేవీలు తేల్చుకోవాల్సిన విషయాలు ఉంటే, నేను చచ్చిపోవడానికి మీరు కారణం అని వీడియో పెట్టి మీరే అరెస్ట్ చేయండి అని చెప్పి బతుకుంటాననే సంకేతం పక్కన ఇచ్చి, అంటే అలా అన్ని చేయరు. కాబట్టి ఖచ్చితంగా తెలిసిపోతుంది సార్. కానీ ఇది డిస్టర్బింగ్ ట్రెండ్ మీడియాలో, సోషల్ మీడియాలో. మనకి ఈ మధ్యకాలంలో ఈ బెదిరింపులు ఒకటి, ఇలాంటి అనేక ఫోన్ కాల్ రికార్డింగ్స్, రాజ్ తరుణ్ లావణ్య విషయంలో అయితే ఇంకా పరాకాష్ట. ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ కాల్ ఎవరిది రికార్డ్ చేస్తున్నారు? ఇప్పుడు మామూలు ఫోన్లో మాట్లాడాలంటే భయపడి చేస్తున్నారు అందరూ. అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, అంటే ఇప్పటికీ అంటే కాన్షియస్గా లేరు కానీ వీళ్ళ కాల్ వాళ్ళు రికార్డ్ చేయటము, వాళ్ళ కాల్ వీళ్ళు రికార్డ్ చేయటం కాకుండా ఇంకెక్కడో కూడా రికార్డ్ అవుతున్నాయి. ఎవరు చేస్తున్నారని? అంటే ఏదో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అంటే, లేకపోతే ఒక లీడర్ అంటే అర్థం చేసుకోవచ్చు. అలా లేదండి. అంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్ యాక్టివిటీ, ఫోన్లో యాప్ల ద్వారా వీళ్ళు చేసేటువంటి, అంటే ఎవరికి డబ్బులు పంపిస్తున్నారంటే ప్రతి ఫోన్ నెంబరు కూడా ఒక మనిషి. ఈ నెంబర్ కలిగినటువంటి మనిషి యాక్టివిటీ ఏమిటి,
ఇతను రోజువారీ ఏం చేస్తున్నాడు అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంది. ఒక అకౌంట్ క్రియేట్ చేసి వీళ్ళ యాక్టివిటీ అక్కడ రికార్డ్ డంప్ అవుతూ ఉంటుంది. తర్వాత అవసరమైనప్పుడు దాన్ని రివీల్ చేస్తారు. నిఘాలో ఇది కూడా ఒక భాగం అయిపోయింది. అవును. అంటే మనకి పాత రోజుల్లో వేగులు అలా రోడ్ల మీద తిరుగుతూ ప్రజాభిప్రాయాన్ని సేకరించేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ ప్రయత్నం అక్కర్లేదు. ఇంట్లో కూర్చుని హాయిగా ఒక కంప్యూటర్ పెట్టుకుని టెక్నాలజీ అలా అయిపోయింది అనమాట. అలా అయిపోయింది. ఎవరేమనుకుంటున్నారు అనేది వాళ్ళ సర్వర్లలో డంప్ అవుతూ ఉంటుంది. అవును. అవసరమైనప్పుడు ఏ నెంబర్ వాళ్ళు అంటే సిమిలర్గా ఎవరు ఆలోచిస్తున్నారు, గ్రూప్ ఏమిటి, ఇలాంటివి అంచనా కట్టడం అనేది చాలా తేలికైపోయినటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. అవును. ఇది కాకుండా కొంతమంది క్రిమినల్స్ కూడా వీడియో కాల్స్ పర్టికులర్గా రికార్డ్ చేస్తున్నారు వీళ్ళకి తెలియకుండా, హ్యాక్ చేసి. అంటే ఒక దంపతులే వాళ్ళు, ఆ అబ్బాయి ఇంకెక్కడో ఉంటాడు, దుబాయ్లోనో ఎక్కడో, ఈ అమ్మాయి ఇండియాలో ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక న్యూట్ కాల్ మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరికీ తెలియకుండా ఇంకెవరో రికార్డ్ చేసి దాన్ని ఒక పోర్న్ సైట్లో పెట్టేశాడు. వాళ్ళిద్దరూ గగ్గోలు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన అదే కదా. ఈవిడ ఫోను ఈవిడ దగ్గరే ఉంది, అది ఎవరు తీసుకోలేదు. దాన్ని నా రక్షణలోనే ఉంటుంది ఆవిడ, నా రక్షణలోనే ఉంది అంటాడు అతను. మరి వీడియో బయటికి ఎలా వెళ్ళింది అనేది తేల్చాలి. అది కాబట్టి మాట్లాడేటప్పుడు ఫోన్తో ఏ పని చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుగు చేత్తో పట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది అన్నది మనకి నిర్ధారణ అయిపోయింది అనేది రీసెంట్గా. అది మొత్తానికి సార్ చాలా విపరీతమైన హై ఇంటెన్సిటీ డ్రామా నడుస్తుంది చిత్ర పరిశ్రమ వ్యక్తుల చుట్టూ. తప్పకుండా ఐ థింక్ దీనికి ఒక సమాధానం, ఒక సెన్సిబిలిటీ అతి త్వరలో రావాలని కోరుకుంటున్నాం. అవును. ఇవాళ మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు సార్. కల్పన గారి గురించి కూడా మీరు చెప్పిన మాటలు, అలాగే మీరు చాలా హితవు పలికారు. అంటే ఏదో పరామర్శకి ఓదార్పు మాత్రమే కాదు, కాదండి, ఒక మంచి పరిణామానికి దారి తీసే పరిస్థితి కూడా తేవాలని చెప్పి. అవును, వాళ్ళందరూ కలిసి వెళ్ళి సపోర్ట్గా నిలబడాలి. ఆవిడ అంతే, నిలబడితే అప్పుడు ఆవిడకి ధైర్యం వస్తుంది. జీవించవచ్చు, పర్లేదు, మనకు సపోర్ట్ చేసే ప్రజలు ఉన్నారు అనే ధైర్యం కావాలి ఆవిడకి. అవును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు. నమస్కారం.